ఇప్పుడు అశోక్ అన్న మీ ముందు ఇళ్ళల్లో పోతే పాలు వంగించుకున్నట్టు మేము కన్నీళ్లు వంగించుకున్నాం. గోపాల్ లవ్ యూ. కవితా వసంతం పేర తెలుగు శాఖ అధ్యక్షుడు తమ్ముడు కాసిం, ఒకవైపు కవితా వసంతం, ఇంకొక వైపు కవితా పొద్దు గద్దరన్న. ఏ ఆలోచనతో పెట్టారో కానీ కుడి ఎడమల ఒక అద్భుతమైనటువంటి ఇద్దరి ఫొటోస్ పెట్టి మమ్మల్ని నిజంగా నీ స్వాధీనం చేసుకున్నావు కాశం. వేదిక మీద ముఖ్య అతిథి, ఆయన కవితలు విని, ఆయన మాటలు విని, ఆయన చిరంజీవులైన కవులతో హక్కును చేర్చుకున్నటువంటి ఆలింగనాలు చూస్తూ పెరిగిన వాళ్ళల్లో నేనొక్కడిని. సరస్వతి సమ్మాన్ స్వీకర్త కావచ్చు కానీ ఆయన మాకు పుంభావ సరస్వతి శివారెడ్డి గారికి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు కాశీంని నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ గానసభలో కానీ కవి సమ్మేళనం జరిగితే వేదిక మీద ఎందరు ఉంటారో ఎదురుగా అంతమంది ఉంటారు. మనకు తెలుసు కదా మేడం అది. వేదిక మీద 10 మంది కవులు ఉంటారు, ఎదురుగా 8 మంది శ్రోతలు ఉంటారు. అయితే మాకు రక్షణ ఏంటంటే మీడియా వాళ్ళు మాకు రక్షణ అటు చూపెట్టారు, ఇటే చూపిస్తారు. కాబట్టి తెల్లారి మాయ, పత్రిక లోపల చూస్తే మాయ, అబ్బా ఎంత పెద్ద మంది వచ్చినారో. ఎప్పుడైనా ఎప్పుడన్నా చూస్తానా ఇట్లా అనుకునేవాడిని. ఇవాళ మాకు చూపిస్తున్న అవకాశం కమ్మి. ఇక్కడికన్నా అక్కడ 100 రెట్లు మంది ఎక్కువ అనేది జీవితంలో చాలా తక్కువ సార్లు కనిపించేటువంటి దృశ్యం. వచన కవిత్వం చదువుతుంటే కన్నీళ్లు తెప్పించగలరు, కరతాళ ధ్వనులు తెప్పించగలరు అన్న అనుభవం చాలా తక్కువ సార్లు జరుగుతుంది. కానీ 3 రోజులుగా ఇవాళ ఒక రోజు జరగబోయే ఈ అద్భుతమైన కవిత్వపు ఊరేగింపు, 3 రోజుల ఊరేగింపు జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ ఆలోచన వచ్చినందుకు మాత్రం నేను ఉస్మానియా తెలుగు శాఖ పెద్దలని, అధ్యక్షుల్ని, ప్రిన్సిపాల్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఏం పాటతో మొదలు పెట్టాలా? ఇప్పుడు పాట పాడదామంటేనేమో అక్కడ యోచరు ఉన్నాడు, నాకంటే ఏం బాగు పాడుతావు నువ్వు అని. ఆల్రెడీ శరత్ ఏమో పాడిపోయిండు. కాబట్టి వచన కవులను అభినందిస్తూనే పాట కవిగా నేను పాట కవుల గురించి చెప్తా. పెద్దలు శివారెడ్డి గారు లాంటి వాళ్ళ ఉపన్యాసాల్లో విన్నదే, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద శ్లోకం కన్నా ముందు, పద్యం కన్నా ముందు, వచన కవిత్వం కన్నా ముందు పాట పుట్టింది, పాటే పుట్టింది. దాంట్లో డౌటే లేదు. అది వాల్మీకి రాసిన మా నిషాదం అనే శ్లోకమైనా సరే, లేదా ఓ పాత జానపద కవి చెప్పిన విషయం చెప్తా. అంటే దాంట్లో పెద్ద పెద్ద మాటలు లేకపోవచ్చు, తమ్ముడు గోపాల్ రాసినటువంటి మాటల్లాగే ఉంటాయి. కానీ వాళ్ళు ఎంత డెప్త్గా చెప్తారు చూడండి.
మనసట కుక్క లాంటిదంట. ఆశ్చర్యం వేస్తుంది. అతను చెప్తాడు, కుక్క పోతుందేమి సేతన్నా, నా సేతగాదిక ఎంతకని నేనెంట పోదన్నా. నేనన్నా, రామస్వామి ఈ కుక్క పోతే నీకెందుకే, దాని ఎంబడి నువ్వెందుకు పోతావు, సపరేట్గా మీ ఇంట్లో నువ్వు ఉండక అంటే, తమ్మి కుక్క అంటే కుక్క కాదు, నా మనసే ఓ కుక్క, అది పోతాంది ఎటో దిక్కు. ఆ అల్లికలో ఉన్న డెప్త్, తాత్వికత, లోతు ఆశ్చర్యపరుస్తుంది. కుక్క పోతుందేమి సేతు, చక్కని కన్నేల దిక్కు, సిక్కని మత్తువుల దిక్కు, దక్కని సంపదల దిక్కు, ఎట్ల దీనిని గురువు దిక్కు, గురువు చూపే తెరువు దిక్కు, తెరువు శివరా శివుని దిక్కు, తీసుకొచ్చే విద్య చేయక తిక్క తిక్క అవుతున్నది, కుక్క పోతుందేమి సేతన్న. అక్కడ ప్రారంభమైంది కవిత్వం. ఓ పెండ విసుకుంటా పిడికలు చేసుకుంటా ఓ సెల్లె వాడుతుంది. మా ఊళ్ళోనే ఆ శుద్ధాల నర్సక్క ఆమె పేరు. ఆమె ఆవు పెండ విసుకుంటూ వాడుతుంది. పిసుకుడు ఈ పెండ, పిసుకుడు ఈ పెండ బీరా పోలే, పిసుకుడు ఈ పెండ. పెండ బీర పువ్వు లెక్క ఎట్లా పిసుకుతావమ్మా అంటే ఒకటే ఒక మాట అన్నది, నీకు నేషనల్ అవార్డు ఇచ్చినవాడు ఎవడు అన్నది. అమ్మాయిని చాలా పెద్ద ఆయన అబ్దుల్ కలాం, ఆయన కంటే ఉండగాని నీకు లేకపోయా ఎట్లా అన్నది. బీరపువ్వు లెక్క ఎట్లుంటుందమ్మా పిసుకుతుంటే అంటే, ఈ ఏళ్ళ సందులకి వెళ్ళి పోయి అది ఇట్లా విప్పుకొని బీరపువ్వు లెక్క కనబడదా. గద్దెలక నువ్వు నేషనల్ అవార్డు నీకు ఒకటి వాడెవడు ఇచ్చిండు, వాడికి ఎగ్గులేదు, నీకు సిగ్గులేదు ఉంది. పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ, తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా, తొక్కు తొడగదలకుంటే ఎట్లా తొక్కుతావమ్మా అనగానే మెల్లగా సుతారంగా దొక్కాలి. కసపిస కసపిస కుమ్మరి మట్టి దొక్కడు దొక్కొద్దు అనగానే నాకు చివరికి మిగిలేదిలో బుచ్చుబాబు రాసిన ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. కోమలి ఆ గరిక నేల మీద ఉరగగానే ఆమె బరువుకు వంగినటువంటి గరిక లేవగానే దాంతో పాటు లేచింది అని రాస్తాడు. అంటే ఆ అమ్మాయి 7 మల్లెల పువ్వు ఎత్తున్నదో అని అర్థం. తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా, తొక్కు ఇదోకే. తర్వాత ఆమె పిడికలు చేస్తుంది కదా, సరసుదు ఈ పెండ, గోడకు సరసుదంట. ఏం చెప్తుందబ్బా ఇక్కడ, ఒక కొసమెరుపు ఉండాలి కదా అనుకున్నాను. సరసుదు ఈ పెండ సందామోలే, సరసుదు గోడ మీద పిడికలో చందమామను చూస్తే ఒక ఆడ కాళిదాసులాగా, ఒక అద్భుతమైనటువంటి వాల్మీకిలాగా, వ్యాసునిలాగా, వీళ్ళందరినీ మించినటువంటి ఒకానొక మహాద్భుతమైన కవయిత్రిలాగా కనిపించిన ఆమె కాళ్లకు నమస్కారం చెప్పి నేను మద్రాసుకు బయలుదేరా. ఆ దయ ఉండబట్టే నాకు నేషనల్ అవార్డు వచ్చింది, నేను పాటలు రాయగలిగాను. పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నేను. నా మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి. నేను సినిమాల్లో పాట రాసిన లేదు, సమాజం కోసం రాసిన 40 సంవత్సరాల సమాజ గీతాల పరివ్రాజకుడిని నేను, 30 సంవత్సరాల సినిమా గీతాల ప్రయాణికుని నేను. నా పాట వయసు 40 ఏళ్ళు. ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పిన, అన్నలు చెప్పిన, మేడమ్స్ చెప్పిన కవిత్వాలను విన్న తర్వాత ఇప్పుడు గోపాల్ వాళ్ళ నాన్న మేస్త్రి అని చెప్పినాడు.
వాళ్ళ నాన్న మేస్త్రి, నేను మేస్త్రి కింద పనిచేసినటువంటి కూలీవాడిని. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను శని శుక్ర ఆది 3 రోజులు నేను మేస్త్రి కింద జబ్బతట్ట పట్టుకుని చెప్పిన పని చేసి మిగతా రోజుల్లో కాలేజీకి నడిచిపోయేవాడిని ధర్మవంతి యాకత్పురాలో. అక్కడ నేను రాసిన ఒక పాట మీకు గుర్తు చేస్తా. రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టి పోరకులోడా పట్టణాలలో మేడ కాళ్ళు జాగ్రత్త వేళ్ళు జాగ్రత్త నడువు జాగ్రత్త నడుం జాగ్రత్త రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ. ఇది రాసినప్పుడు నా సాటి కార్మికులతో పాటు నేను అన్నం తినేటప్పుడు ఈ పాట వినిపించి వాళ్ళు చప్పట్లు కొట్టారు. తర్వాత సినిమా కవినైన తర్వాత ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాయి సలాక ఇసుక ఇటుక ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. చిన్ననాడు చదువుకున్నప్పుడు రాసుకున్న పాటలు కూడా మనం పెద్దయిన తర్వాత నాకు సినిమా లోకం లోపల నాకు పునాదినిచ్చినాయి. నేను ఇక్కడ ఉన్న పాట కవుల కోసం నేను మాట్లాడటం లేదు, ఎదురుగా రాబోయే జయరాజుల కోసం మాట్లాడుతున్నా, ఎదురుగా రాయబోయే గద్దర్ల గురించి మాట్లాడుతున్నా, ఎదురుగా రాయబోయే పాడబోయే విమలక్కల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? పాట నథింగ్. పాట అనేది పెద్ద బ్రహ్మ విజయం కాదు. మా తాత చెప్పిండు, పాట అంటే ఏందో తాళానికి వడితే అయిపోయి, తాళానికి వడితే అది పాట, తాళం తప్పకుండా ఉండాలి, తాళానికి నువ్వు రాయి అదే పాట అయిపోతుంది. పాస్కంటి వీరయ్య అని మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పినాడు. పాట ఏదైనా సూటిగా తేటగా ఉంటే అయిపోయాయి. పాటలో ఒక టిప్ ఏంటంటే ఒత్తులుండేటువంటి మాటలు పల్లవిలో రాయొద్దు. జయరాజన్నది నీకు చెప్తలే, యాకుబన్న కూడా చెప్తలే, అక్కడున్న యాకుబన్నలకు చెప్తాను, కాబోయే యాకుబన్న. పల్లవిలో ఒత్తులు లేకుండా చూసుకోండి మీరు రాయదలుచుకున్నప్పుడు. అంటే గ్రాంధికం అవసరంలే, మాట్లాడుకునే మాటల్ని అతి తేలికగా మాట్లాడే మాటల్ని పాటలా చేస్తే పోయి. పాట ఎక్కడ పుట్టింది? అసలు కార్యక్షేత్రంలో పుట్టింది పాట, కాలక్షేపంగా మారింది పాట. కానీ తెలంగాణలో ఒక తిరకాసు ఉంది. కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపానికి మారిన పాట. మధ్యలో మన తెలంగాణలో కార్యక్షేత్రంలో పుట్టిన పాట కథన క్షేత్రంలో కూడా పనిచేసింది. అదే ఉస్మానియా వేదిక. యుద్ధ క్షేత్రంలో కూడా మన పాట పనిచేసింది. అది బండెలిక బండి గట్టి కావచ్చు, మా నాయన సుద్దాల హనుమంతు రాసిన వై 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 దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్య వై దయ్యపకుండా గొయ్యల రకాలు ఎందుకు ఇక్కడ ఎందుకు తోపిళ్ళు ఎందుకు హింసలు ఎవడా నైజం ముక్కోటలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదు తల ఒక్కొక్క తల పక్కున మగలకు కుక్కల కొడుకులు వెయ్యి వెయ్యి వెయ్య వై. ఇది అంత సులభంగా వచ్చేటువంటి మాటల్ని కూడా పాట చేయొచ్చు. అందుకే పాట రాయడం అనేది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోకండి. మీ అంతలో మీరు తలుసుకుంటే అసలు బాత్రూముల్లో పాట పాడని మనిషి ఉంటాడా ప్రపంచంలో? బాత్రూములో సంగీతం పాడని తల్లి ఉంటుందా, చెల్లి ఉంటుందా, ఎవరుంటారు?
బ్రహ్మాండంగా వాడకపోవచ్చు, పీసులు సుశీల కాకపోవచ్చు, ఘంటసాల కాకపోవచ్చు, కానీ పాట రాయడం అనేది, పాడడం అనేది ఓ పెద్ద విషయం కాదు. మీ మనసులో ఉన్నదే. పాట మరి ఎక్కడ పుట్టింది? సిన్నన్న నాకొక్క సీర పెట్టిండే దారిలో, సీరే పెట్టిండే దారిలో, నడిపన్న నాకొక్క నగ పెట్టిండే దారిలో, నగ పెట్టిండే దారిలో, పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండే దారిలో, పెద్దన్న పాండిట్ల పెండ్లిలుగానో దారిలో, నడిపన్న పాండిట్ల నగ వెళ్ళిగానో దారిలో, వెన్నెలాకొచ్చినాయి. ఎంత అద్భుతమైన వాతావరణంలో పెట్టావయ్యా పాట. దీనికి అమరకోశం చదవాలనా? దీనికి తెలుగు వ్యాకరణం కావాలా? దీనికి మన కాశీమన్న తెలుగు సులభ వ్యాకరణం యొక్క పాఠం మనం చెప్పాలా? వాళ్ళకెవరన్నా చెప్పినారా? పాట రాయబడదు, పాట చెప్పబడుతుంది, పాట అల్లబడుతుంది. పాట రాయడం, కవిత్వం రాయడం కాదు, కవిత్వం చెప్పాలి. ఇవాళందరూ మనకు చెప్పినారు. పాట కూడా అంతే, పాట రాయబడదు, అల్లుకోబడుతుంది. ఆ అల్లుకోబడినటువంటి పాటను మనం గనక దాన్ని అల్లుకోగలిగితే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గద్దరన్ ఉన్నాడు. ఆయన మదన సుందారి, మదన సుందారి, సందేడు కురులాని జమిలి పడగాదో, మదన సుందారి. సందేడు కురులదంట. సందేడు కురులంటే ఏమన్నా ఇన్నా ఆమె నెత్తి వెంట్రుకలు సందేడు అంటే గడ్డి మోపంతున్నాయన్నమాట. దాన్ని మనం సంస్కృతంలో చారుకేశిని అనొచ్చు. ఎవరికి అర్థమవుద్ది? సందేడు కురులాది జమీలి పడుగాదో మదన సుందరి. ఇది జానపదం పాటని అన్న మరో రకంగా మలిచాడు. ఆయన ఒక జానపదం పాటని మరో రకంగా మలిస్తే మన ఆయన తక్కువనా? కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజుగాల రోజుగాల. గురుగారు లిటరల్గా ఈ పాటలు 50 కోట్ల మంది చూశారు సార్. 50 crores. ఒక బాణికి 2 రూపాలు కూడా ఉంటాయన్నది సంగతి కూడా మీరు తెలుసుకోవాలి. మదన సుందారి, మదన సుందారి అంది కదా, కుమ్మ ఉయ్యాల అంది కదా. దీన్ని ఇంకొక వైపు, ఇది ముందు పద్మముఖం అనుకోండి, ఒక పువ్వు లాంటి ముఖం. దాన్ని ఇటు తిప్పితే నిప్పు లాంటి ముఖం, అగ్నిముఖం అవుతుంది. అదెలా? అదే ట్యూను. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రసు నెగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. కొమురం భీముడో, కొమురం భీముడో, రగ రగ సూర్యుడై రఘులాలి కొడుకో. ఈ పాట రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, దగదగుంటది, బగబగుంటది, బుగబుగుంటది, లగలగుంటది, కానీ ఈ రగరగేంది సార్ అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నా, నిజంగా అయితే లేదు, ఇప్పుడు మనం పుట్టిద్దాం, తర్వాత ఉంటుంది కదా. పుట్టించినాక అది పెరగదా? పుట్టినాక ఒక బిడ్డ పుడుతుంది. పుట్టినాక వాడు దొడ్డిగా కూడా, మూత్రం కూడా, బట్టలు కట్టుకోడా, లేవడా, మీసాలు రావా, పెళ్లి కాదా, పిల్లలు కలడా. ఇప్పుడు మనం రకరకాలు పుట్టిద్దాం. రేపు మా తమ్ముడు గోపాలో లేకపోతే మన యోచనో రకరకాల అంటే రేపు లగలగా అంటాడు, ఇంకేమని అంటాడు. We will start a new board.
రగరగ సూర్యుడు రగులాలి కొడుకో, రగలాలి కొడుకో, కాల్మొక్త వాంచేనని వంగితోగాల. పాటలో మంచి మంచి పదాలే పెట్టాలి, చాలా పువ్వుల్లాంటి వాటిని అల్లాలనేం లేదు. ప్రజలు మాట్లాడుకునే ఏదైనా అందులో ఇమడగలం. పాట ఒక పుష్పక విమానం లాంటిది. ఎన్ని వందల వేల లక్షల కొత్త పదాలు వస్తున్నా ఆ పుష్పక విమానంలో ఇంకా లక్షల పదాలు కూర్చునే ప్లేస్ ఉంటుంది. దట్ ఈస్ ది సాంగ్. అది పాట అంటే. కాల్మొక్త బాంచేనని వంగితోగాల. ఈ తొగాలేందా? తొగాల కాదు, ఒగాల. నేను ఇవాళ రాకుంటే ఒగాల, రేపు పొద్దుగాల కాశమన్న ఫోన్ చేసి ఇష్టం ఉంటే తిడుతుండే కదా. నేను ఇప్పుడు రాకపోతే ఒగాల. పేరు పెట్టించుకున్నావు, వస్తానని చెప్పి నువ్వు రాకపోతే ఒగాల, రేపు తిడతాడు కదా. నువ్వు ఒగాల అంటే ఒకవేళ. ఒగాల అనేటువంటి ఎప్పుడో 70 ఏళ్ల కింద మాట్లాడుకునే, ఆదిలాబాద్లో మాడుకునే మాటను తీసుకొచ్చి అంటే పెట్టాం. కాల్మొక్త బాంచేనని వంగితోగాల. కారడవి తల్లికి పుట్టనట్టేరో, పుట్టనట్టేరో, జులుము గద్దెను చూసి వంగితోగాల. జులుము గద్దెకు తలను వంచితోగాల. తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో, పెరగనట్టేరో, చర్మ మొలిచే దెబ్బకు అబ్బంటోగాల. చిలికే రక్తము చూసి చెదిరితోగాల. బుగులేసి కన్నీరు ఒలికితోగాల. భూతల్లి సనోబాలు తాగనట్టేరో, తాగనట్టేరో. ఇక్కడ దాకా రాశా. రాజమౌళి గారు అన్నారు, లాస్ట్ చరణం మందు పాతర లెక్క పేలాడా అన్నా అన్నారు. ఓ మందు పాతరట మీకు గుర్తుంటుందిగా. మిలిటరీ జీబులు వచ్చినప్పుడు కింద పలిగిపోతుంది, పైన ఇరిగిపోతుంది చూడు. మందు పాత్ర అంటే కాదు, మందు పాత్రలాగా ఉండాలి లాస్ట్ చరణం అంటే. లాస్ట్ చరణం కాలువై పారేని గుండె నెత్తూరు, కాలువై పారేని గుండె నెత్తూరు, నీలమ్మ నుదుట బొట్టయింది చూడు, అమ్మ కాళ్లకు పారాణయింది చూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు, కుమురం భీముడో, కుమురం భీముడో, పుడమి తల్లికి జనమ హరణమిస్తివీరు. అలా ముగిసిపోయింది పాట. పాటకు పరిధులేమి లేవు, పాటకు ఎల్లలు ఏమీ లేవు. పాట ఒక విశాలమైన వీస్తున్నటువంటి గాలి లాంటిది. పాట ఒక జలపాతం లాంటిది. దాన్ని ఫలానా వాళ్ళు రాయాలి, ఫలానా శాస్త్రులే రాయాలి, ఫలానా వాళ్ళు మాత్రమే రాయాలి అన్న నియమాలు ఏమీ లేవని ఏనాడో బద్దలు కొట్టిన వాళ్ళే జానపద కవులు. ఆ జానపదుల కవుల యొక్క అద్భుతమైనటువంటి భిక్ష, వరం ఏదైనా ఉందంటే అది పాట మాత్రమే. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఒక జానపదుల పాటని, ఒక పాటను, ఒక అద్భుతమైన వచన కవిత్వంలోని మాటను, పాట మాటను కలిపి ఒక అద్భుతమైన ఉస్మానియా యూనివర్సిటీకి వేసినటువంటి మాలికను తయారు చేస్తున్నాడు కాశీమన్న. లవ్ యూ. ఒక్క పాట చెప్పి వచ్చేస్తా. పాట ఎలా పుట్టిందని చెప్పలా. మామూలుగా నువ్వు సపరేట్గా పోక, పాటవాడి పోక నీకేం పని పాట లేదా,
తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అంటాడు కాసిం. అంటే నా పనే పాటే, నాకు పని పాట ఎందుకు లేదు, నా పాటే పని. జయరాజుకైనా నాకైనా పాటే పని మాకు. అందుకే పట 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 పచమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆగడాల ఆగడీల గడి అంటే హైదరాబాద్ గడి కాదు అది, నేను చెప్పేది ఊళ్ళలో గడి. ఆగడాల గడిల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేల పదిలంగా మోయువేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహోం మను ఆయాసమే అయినది జానపదం టప 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 టప. మరి ఆడవాళ్ళు కరణమింట్ల పెండ్లి పని తలా ఎంత పంచుకొని, అప్పుడు గిర్నీళ్ళు లేవు. కరణమింట్ల పెళ్లి పని తలా ఎంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్లకు దిగిపోతే ఊపిరితిత్తుల ఒత్తిడి ఒత్తిన సువ్వి సువ్వి సువన్నాలారా ఓ సువన్నాలారా సువ్వి పాటగా మారి ఊవెత్తున లేచన్న చట టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇవాళ పాట మాటతోని జత కట్టింది. పాటల ద్వారా మేము ఒక చిన్న మాయ చేస్తాం. నేనైనా జయరాజైనా యోచనైనా ఎవరైనా రాగంలో పడేసి మిమ్మల్ని మేము చప్పట్లు కొట్టించుకుంటాం. ఇంట్లో ఒక మాయ ఉన్నది. కానీ గ్రేట్ ఏంటంటే ఏ రాగం లేకుండా మాటలతోటే మనతోటి కన్నీళ్లు పెట్టించి కరతాళ ధ్వనులు చేసిన ఈ వచన కవులకు నేను హృదయపూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సెలవు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. సాలేటి వానకే తుళ్ళింత సాలేటి వానకే తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలెంత, సాలేటి వానకే తుళ్ళింత నువ్వు సాలు సాలుకు నువ్వు బాలెంత. నీళ్ళనే చనువాలుగా గాలినే ఉయ్యాలగా పక్కల్లా బొక్కల్లా రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా. పర్వమొచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డలు రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఉస్మానియా విశ్వవిద్యాలయ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ.